స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా స్వాముల పాదాలు మనం ఎలా తీసుకోవాలి అంటే, స్వాముల పాదాలు మనం ముట్టుకోవచ్చా లేదా స్వామి నిలబడ్డ ప్లేస్లో నేలని టచ్ చేసి పాదాలు తీసుకోవాలా? అసలు ఎందుకు ముట్టుకోవద్దు? చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు, ఎదుటి వ్యక్తి పాదాలు మనం ముట్టుకొని తీసుకోవాలనుకుంటే వాళ్ళు మన తల్లిదండ్రులైనా అయి ఉండాలి, లేదా మన గురువైనా అయి ఉండాలి, లేదా మనకి మంచిని బోధించే గురువైనా అయి ఉండాలని చాలా మంది గొప్ప వాళ్ళు అంటున్నారు. కానీ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పాదాలు ముట్టుకొనే తీసుకోవాలి. ఎందుకు ముట్టుకొని తీసుకోవాలంటే, మనము మణిమాల ధరిస్తే సాక్షాత్తు అయ్యప్ప స్వామితో సరి సమానులుగా పిలువబడతామని సాక్షాత్తు అయ్యప్ప స్వామే చెప్పిండు. మరి ఎందుకు తీసుకోవద్దు? అందుకే నేను అంటాను, ఖచ్చితంగా మనం స్వామి పాదాలు కంప్లీట్గా ముట్టుకొనే తీసుకోవాలని నేను అంటాను. ఒకవేళ నేను తప్పు చెప్పుంటే ఎందుకు ముట్టుకోవద్దో మీరే కమెంట్ చేయండి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.